హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే చికెన్ పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ని ఆయిల్లో వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసేయాలండి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనము ఆనియను, ఒక మీడియం సైజ్ ఆనియను, ఒక మీడియం సైజ్ టమాటా రెండు స్లైస్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అవి ఉడికిపోయి అనిపించుకున్న తర్వాత సాసెస్ యాడ్ చేస్తామండి. మీ ఆప్షనల్ మాత్రమే సాసెస్ అవి. సాసెస్ ఎందుకంటే బయట తిన్న ఫ్లేవర్ రావటం కోసం నేను యాడ్ చేస్తున్నాను. వద్దు ఇంట్లో హెల్తీగా కావాలి అనుకుంటే సాసెస్ అవాయిడ్ చేయండి. ఎప్పుడన్నా ఒకసారి చేస్తా అండి, పద్దాకేం చేయను. నేను యూజ్ చేసిన సాసెస్ ఏంటంటే రెడ్ చిల్లీ, సోయా అండ్ టమాటా, వెనిగర్ యూజ్ చేసా అండి. ఒక వన్ స్పూన్ వరకు ఈవినింగ్ స్నాక్లా ఉంటుందని చెప్పి బయట తిన్న ఫీలింగ్ కోసమని యాడ్ చేశాను. అది మీ ఆప్షన్ మాత్రమే. తర్వాత నేను ఆల్రెడీ పాస్తా ఉడకబెట్టే ఉంచానండి. అవి కూడా అందులో యాడ్ చేశాను. నేను చేస్తూ ఉంటే మా పిల్లలు చూడండి వచ్చి ఇంకెప్పుడైద్ది అని వెయిట్ చేస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళు కొంచెం ఇలాంటివి నూడిల్స్, పాస్తా ఇవన్నీ కొంచెం తినడానికి ఇష్టపడతారు. హెల్దీ ఫుడ్ అని చెప్పనులే కానీ మరి ఎందుకు వీళ్ళకి ఇవి అలవాటు అయిపోయినాయి, అవే తింటున్నారండి. అంటే మోస్ట్లీ ఎక్కువేం పెట్టనండి. ఎక్కువేం పెట్టను కానీ ఇంట్లో ఫుడ్డే ఇంకా బయట తెచ్చి పెట్టకుండా అప్పుడప్పుడు నేనే ఇలా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళు వీక్లీ వన్స్ ఆర్ 15 days వన్స్ ఇట్లా ఇస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి బయటకు పెట్టే కంటే ఇంట్లో చేసి పెట్టడం బెటర్ కదా అని చెప్పి కొంచెం ఎక్కువ హైజీనిక్ కోసం క్యారెట్